వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనకి 2022లో జరిగిన ఏవైతే గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, నెక్స్ట్ అదేవిధంగా దాంతోపాటు ఏ విధంగా విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఆగస్టు 17, 2022 థర్డ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి రవి అకాడమీ యాప్ అయితే ఉంది. దీంట్లో త్వరలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. మీరు తప్పకుండా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్కు సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు కాదంటే ప్లేస్టోర్కి వెళ్ళి రవి అకాడమీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టెస్ట్ ఓపెన్ కాగానే మీకు మెసేజ్ అనేది వస్తుంది. అక్కడ నుండి మీరు టెస్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, నెక్స్ట్ దాంతోపాటు యాప్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ కోసము డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయినా పని సరిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి పక్క చిత్రంలో ఉన్న ఎల్ఎం సమాంతరంగా ఉంటాయి. అయితే మనకి 2x + y విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. మనకి రెండు సమాంతర రేఖల్ని రెండు తిర్యక రేఖలు ఖండించినప్పుడు రెండు తిర్యక రేఖలు అంటే మనకి ఇవి రెండు కూడా ఏంటి, ఇది ఒకటి ఎల్ అనుకోండి, ఒకటి ఎం అనుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనం ట్రాన్స్వర్సల్ అని చెప్పేసి అంటాం. ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్ కట్ చేస్తుందని చెప్పేసి అంటాం. ఇందులో ఈ 60 డిగ్రీస్ ఏవైతే ఉందో ఇది కూడా మనకి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 120 డిగ్రీస్ ఉంటుంది. అంటే y is 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి y = ఎంత వస్తుందంటే మనకి 120 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఏవైతే ఇంటర్నల్ యాంగిల్స్ ఉన్నాయో వీటిని అలైడ్ యాంగిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అలైడ్స్ యాంగిల్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా మనకి లోపల ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ రెండింటిని కలిపి మనం అలైడ్స్ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి రెండు ఆల్వేస్ ఎంత ఉంటాయంటే 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటాయి. సమ్ వచ్చేసి మనకి 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి 105 ఉంది. ఈ ఎక్స్ వచ్చేసి మనకి 75 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2x + y అంటున్నాడు. x = 75 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ y = 120 డిగ్రీస్ వస్తుంది. 75 × 2 వచ్చేసి 150 + 120 మనకి టోటల్ వచ్చేసి 270 డిగ్రీస్ అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇచ్చిన సమీకరణం ఏదైతే ఉందో మైనస్ స్థానంలో ప్లస్ ఇంటూ పెట్టమంటున్నాడు. అదేవిధంగా ప్లస్ని మనకి డివిజన్ తోటి మార్పు చేయమని చెప్పేసి అంటున్నాడు. మనకి మైనస్ ఉన్న దగ్గర ఇంటూ, నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఉన్న దగ్గర డివిజన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఇంటూ ఉన్న దగ్గర మైనస్, డివిజన్ ఉన్న దగ్గర ప్లస్ అయితే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 6, ఇక్కడ డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి, మనము ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ 16, ఇక్కడ ఇంటూ దగ్గర మైనస్ పెట్టాలి, -4. డివిజన్ దగ్గర మళ్ళీ ప్లస్ పెట్టాలి. తర్వాత 9, మైనస్ ఉన్న దగ్గర మనం ఏం చేస్తామంటే ఇంటూ రాస్తాం. నెక్స్ట్ 8, ఇక్కడ ఇంటూ ప్లస్ ఏదైతే ఉందో ప్లస్ ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తాం, డివిజన్ పెడతాం. /2 ఇంటూ ఏదైతే ఉందో ఇంటూ దగ్గర మైనస్ రాస్తాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు బాడ్ మాస్ అప్లై చేయాలి. బాడ్ మాస్ రూల్ అప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది 4 వస్తుంది. మనకి డివిజన్ చేసినట్లయితే 4 వస్తుంది. ఒకసారి రాద్దాం. 6 + 16 -9, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 4 ఉంటుంది. 4 × 9 వచ్చేసి 36 అవుతుంది. -7. ఇప్పుడు ఏవైతే అడిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేయండి. 6 + 16 వచ్చేసి మనకి 22 అవుతుంది. 22 + 36 దట్ ఈస్ ఈక్వల్స్ వచ్చేసి మనకి 58 అవుతుంది. నెక్స్ట్ -4 -7 దట్ ఈస్ -11 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుంది, 47 అవుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి
ఇక్కడ 2 మరియు 4 రెండింటి ద్వారా భాగించబడని రెండంకెల సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం మనకి డివిజబుల్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం, డివిజబుల్ కాని నెంబర్ని అనాలి. ఇక్కడ నాట్ డివిజబుల్ అని ఇవ్వాలి. ఇక్కడ 12 చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 2 తోటి డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 4 తోటి డివిజబుల్ అవుతుంది. 42 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి 2 తోటి డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మనకి 4 తోటి కూడా అవుతుంది. 32 కూడా అవుతుంది. కాబట్టి భాగించబడని నెంబర్ ఏదన్నా ఉందంటే మనకి 22 ఇస్ ద ఆన్సర్ అయితే అవుతుంది. ఇది భాగించబడని నాట్ డివిజబుల్ నెంబర్ అయితే అవుతుంది. ఇది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి నాట్ డివిజబుల్ అని ఉండాల్సింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ శాంతి మరియు కీర్తి ప్రస్తుత వయసుల నిష్పత్తి చూసినట్లయితే 7:3 ఇచ్చాడు, నిష్పత్తిలో ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత మనకి శాంతి వయసు 40 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత కీర్తి యొక్క వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 7:5 రేషియో ఇచ్చాడు. 7:5 రేషియో ఇచ్చాడు. 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ తర్వాత ఏమవుతుందంటే ఈ శాంతి ఎవరైతే ఉన్నారో ఈమె వయసు వచ్చేసి మనకి 40 ఇయర్స్ అవుతుంది. ప్లస్ 5 ఇయర్స్ తర్వాత అంటే 5 ఇయర్స్ బిఫోర్ ఎంత ఉంది, 35 ఉంది. అంటే 7:3 వచ్చేసి మనకి 35 బిఫోర్ 5 ఇయర్స్. ఇది అంటే ఎన్ని టైమ్స్ వెళ్తుంది, 5 టైమ్స్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ అంటే 15. 5 ఇయర్స్ బాకు కీర్తి యొక్క వయసు వచ్చేసి మనకి 15 ఇయర్స్. 5 ఇయర్స్ యాడ్ చేయండి, చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ కీర్తి ఎవరైతే ఉన్నారో ఆమె వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, మనకి 20 ఇయర్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 5x² + bx + 4 = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తము 9 అయితే b విలువను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. మనకి మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్ చూసినట్లయితే ఏమవుతుంది, సమ్ ఆఫ్ రూట్స్ = ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది, -b/a. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో కూడా మూలాల మొత్తము డిస్కస్ చేస్తాం. -b/a ఇక్కడ వచ్చేసి ఇది ఏని రిప్రజెంట్ చేస్తుంది, బిని రిప్రజెంట్ చేస్తుంది, సిని రిప్రజెంట్ చేస్తుంది. -b/a అంటే -b/aనే. b ప్లేస్లో ba ఉంది కాబట్టి b, ఏ ప్లేస్లో ఏముంది మనకి 5 ఉంది, 5 రాస్తున్నా. వీటి మొత్తం ఎంత, సమ్ ఆఫ్ రూట్స్ ఏమంటున్నాడు, ఇక్కడ వచ్చేసి 9 అంటున్నాడు. 9కి ఈక్వేట్ చేయండి. b = ఇక్కడ వచ్చేసి మనకేమవుతుంది, 9 5 45 మైనస్ వచ్చేస్తుంది. b = -45 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ bకి మైనస్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నా, అప్పుడు 45కి మైనస్ అవుతుంది. ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఒక వ్యక్తి 3 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతను మరో 2 గంటలు ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణానికి సగటు వేగము గంటకి 30 km/h అయితే చివరి 2 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. చివరి 2 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. టోటల్గా ఇతడు వచ్చేసి మనకి ఎంత దూరం ప్రయాణించాడు అంటే ఇక్కడ వచ్చేసి 3 అవర్స్ ఫస్ట్ సెషన్లో, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 2 అవర్స్, మొత్తం వచ్చేసి 5 అవర్స్ ఇతడు ట్రావెల్ చేయడం జరిగింది. యావరేజ్గా గంటకి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తున్నాడు, మనకి 30 km/h డిస్టెన్స్ తోటి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 30 × 5 వచ్చేసి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఇందులో ఫస్ట్ 3 గంటల్లో 80 కిలోమీటర్స్ ఏంటి, ఫస్ట్ ఏదైతే ఉందో 3 అవర్స్ తీసుకున్నట్లయితే మనకి 80 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ మైనస్ చేస్తే 70 కిలోమీటర్స్. ఈ రిమైనింగ్ లాస్ట్ 2 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ప్రయాణం చేస్తాడు, 70 కిలోమీటర్స్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండవ సంఖ్య మొదటికి సంబంధించి ఈ విధంగా మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు. అయితే ఈ 4వ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ 2 సంఖ్యలు, నెక్స్ట్ సెకండ్ 2 సంఖ్యల మధ్య రిలేషన్, నెక్స్ట్ థర్డ్ సంఖ్యకి ఇంకో సంఖ్యకున్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూడండి ఒకసారి, 8:14 ఈజ్ యాజ్ 12:22 ఈజ్ యాజ్ 21.
ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను వీటిని ఒక పేరుగా తీసుకుంటున్నా. ఇక్కడ చూసినట్లయితే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేరుగా తీసుకున్నట్లయితే వీటి మధ్యన ఒకసారి చూడండి, వీటి మధ్యన మనకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 9 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీటి మధ్యన డిస్టెన్స్ చూడండి ఎంత వస్తుంది, డిస్టెన్స్ కాదు డిఫరెన్స్. ఇక్కడ ఎంత వస్తుంది, 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అది ఏమవుతుంది, మనకి డబుల్ అవుతుంది. ఇది ఈ రిలేషన్ వచ్చేసి మనకి 8 12 మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 4 వస్తుంది. నెక్స్ట్ 14 22 మధ్యలో 8 అవుతుంది. ఇక్కడ 4 ఉన్నది కాస్త ఏమైంది, ఇక్కడ 8 అయింది. ఇక్కడ 9 ఉన్నది కాస్త ఏమవుతుంది, మనకి 18 అవుతుంది. ఇక్కడ 22కు ఏదైతే ఉందో ఈ 22కు 18 యాడ్ చేయండి. 22కి 18 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 40 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 40 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక దుకాణదారుడు పుస్తకాన్ని 14% లాస్ తోటి అమ్మాడు. అమ్మకపు ధర ఒకవేళ 14% తోటి నష్టంతో అమ్మడం జరిగింది. ఒకవేళ దానిపైన 100 రూపీస్ పెంచి అమ్మితే అతనికి 6% లాభం ఉండేది. పుస్తకం కొన్న ధర ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఒక షాప్ కీపర్ ఒక బుక్ని 14% లాస్ తోటి సోల్డ్ చేస్తాడు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 100 రూపీస్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ గెయిన్ 6%. అంటే మనకి 100 రూపీస్కి ఎక్స్ట్రా అమ్మినట్లయితే 6% లాభం వచ్చేది. అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సిపిని 100గా తీసుకుంటున్న 100 యూనిట్స్గా. ఫస్ట్ ఏం చేస్తాడండి, 14% లాస్ అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఫస్ట్ ఎస్పీ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 84 రూపీస్ అవుతుంది, 86 రూపీస్ అవుతుంది. 86 రూపీస్ 86 యూనిట్స్ అనుకోండి, లేదంటే 14% లాస్ కదా, 100లో నుంచి 14 పోతే 86, సిపో వచ్చేసి 100 అవుతుంది. మళ్ళీ తర్వాత ఎంతకు అమ్ముతున్నాడు, 6% అంటే 100కి 6% అంటే 106. ఇది సెకండ్ కేసు, ఏంది ఎక్స్ట్రా అమ్ముతున్నాడు. ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ 86 రూపీస్ అనుకుందాం, సపోజ్ 86 యూనిట్స్ 100 సిపి అనుకున్నప్పుడు లాస్ తోటి అమ్మినప్పుడు, నెక్స్ట్ లాభంతో అమ్మినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 6 రూపీస్ ఎక్స్ట్రానైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 106 మైనస్ 86 చేయండి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చేయండి. ఈ డిఫరెన్స్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 20 యూనిట్స్ వస్తుంది. అంటే మనకి 20 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100. నెక్స్ట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5 వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 0కి 0 క్యాన్సల్, 2 1 2 5 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, 100 యూనిట్స్ కావాలి. 100 యూనిట్స్ కావాలి కాబట్టి సిపి వాల్యూ 100 × 5 వేయండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 500 అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇచ్చిన x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇవి అనుపాతంలో ఉంటాయి. అనులోమ అనుపాతం కాదు, ఇది అనుపాతంలో ఉంటాయి. అనుపాతంలో ఉంటాయి. ఈ y విలువని కనుక్కోండి. ప్రపోర్షన్, దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ ఉన్నప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడండి, 5x + 6, 5 + x, నెక్స్ట్ 2x + 7, నెక్స్ట్ 6x + 9, నెక్స్ట్ y ఇచ్చాడు. ఇక్కడ 4 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 టర్మ్స్ మనకి అనుపాతంలో ఉన్నట్లయితే లేదంటే ప్రపోర్షన్లో ఉన్నట్లయితే ఇక్కడ అంత్యముల లబ్ధము నెక్స్ట్ మధ్యముల లబ్ధంకు ఈక్వల్ ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. అంటే ఏమవుతుంది మనకి 5 + x × y ఈజ్ ఈక్వల్ టు 2x + 7, నెక్స్ట్ 6x + 9 అవుతుంది. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది 7y అవుతుంది. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 7 ఎంత అవుతుంది, 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 12 + 9 ఎంత అవుతుంది, మనకి 21 అవుతుంది. 7 1 7 3 y ఈజ్ ఈక్వల్ టు 11 × 3, y ఈజ్ ఈక్వల్ టు 33 అవుతుంది. ఇది మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మైనస్ ప్లస్ మీన్స్ ఏమంటున్నాడు, మైనస్ మీన్స్ డివిజన్ మీన్స్ మల్టిప్లికేషను,
మల్టిప్లికేషన్ మీన్స్ అడిషను. ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు. వీటిని ఇంటర్చేంజ్ చేస్తా, అంటే ఇండైరెక్ట్గా ఏంటి మనకి ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర డివిజన్, డివిజన్ ఉన్న దగ్గర ఇంటూ, ఇంటూ ఉన్న దగ్గర ప్లస్ పెట్టి సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇది కంప్లీట్గా రిలేటెడ్ టు ది మనకేంటి బాడ్ మాస్కి సంబంధించి. ఏం చేస్తున్నాం 25, ఇక్కడ ఇంటూ ఉన్న దగ్గర ఏం పెట్టాలి ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ 35, నెక్స్ట్ మైనస్ ఉన్న దగ్గర ఏం రాస్తాం డివిజన్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 5 ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర ఏం చేయాలి మైనస్ రాయాలి, మైనస్ రాస్తున్నాను. నెక్స్ట్ డివిజన్ ఉన్న దగ్గర ఏం చేస్తాం ఇంటూ రాస్తాం. ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ చేయాలి. బాడ్ మాస్ వచ్చేసి మనకి ఏమవుతుంది డి ఇస్ ద ఫస్ట్ వన్ కాబట్టి ఏం చేస్తాం డివిజన్ చేస్తాం. 25 ప్లస్ 5తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ 7 టైమ్స్. నెక్స్ట్ -7 × 2. తర్వాత ఏం చేయాలి మనము ఇక్కడ ఇంటూ చేయాలి. 25 + 7 -14. ఇక్కడ ఏం చేయాలి తర్వాత మళ్ళీ అడిషన్ చేయాలి. 25 + 7 ఎంత 32 - 14. 32 - 14 చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి 18 వస్తుంది. ఎంత 18 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు ఇవన్నీ కూడా మనకి నాన్ టర్మినేటింగ్ కరణీయ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. వాటిని P/Q ఫామ్లో రాయాలి, అంటే భిన్న రూపంలో రాసి యాడ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనము 0.16 బార్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రాక్షన్లోకి రాసినట్లయితే సేమ్ ఇది ఎలా ఉందో అలానే యాస్టిజ్గా రాయండి. 16 ఏ సంఖ్యకైతే బార్ లేదో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనకి 0 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్, ఎన్ని నెంబర్స్ అంటే బార్ లేని నెంబర్స్, బార్ లేని ఎంత ఉంది 1 ఉంది. నెక్స్ట్ బార్ ఉన్న వాటికి 9 పెట్టండి. బార్ ఉంటే 9 పెట్టాలి, బార్ లేని ఎన్ని ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇది 15/90 అవుతుంది. సేమ్ అలానే తీసుకోండి. 15 - 1 నెక్స్ట్ 90 ఎంత అవుతుంది మనకి 14/90 అవుతుంది. నెక్స్ట్ అలానే తీసుకోండి. ఇది తీసుకుంటే మనకి 13 - 1/90 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12/90. ఇక్కడ 90 ఉంది, 90 ఉంది, 90 ఉంది. ఇవన్నీ ఏం చేయాలి యాడ్ చేయాలి. యాక్చువల్గా యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 15/90 + 14/90 నెక్స్ట్ -12/90 -12/90 చేసినట్లయితే ఇక్కడ ఇది ఏమవుతుంది 29 - 12 ఇవి రెండు యాడ్ చేస్తారు. 29 - 12/90 చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 17/90 వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి A/B = 2:3, B/C = 3:4 అయితే A/B/C అడుగుతున్నాడు. ఇక్కడ దీన్ని సింపుల్గా రాసుకోండి. A/B నెక్స్ట్ సేమ్ యాస్టీజ్గా B కింద B యాస్టీజ్ మస్ట్ B/C రాయండి. ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయండి, తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేయండి, తర్వాత దీంతో మల్టిప్లై చేయండి. కావలసిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అంటే 2:3 నెక్స్ట్ 3:4. ఇక్కడ 2 × 3 ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. నెక్స్ట్ 3 × 3 9 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 × 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది A/B = B × C. ఇది మనకి ఫార్ములా. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 3 తోటి కట్ చేయండి. 3 2s 3 3s నెక్స్ట్ 3 4s 2:3:4 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఏంటి మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే రాముడి వయసు 55 సంవత్సరాలు, సోము వయసు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం రాముని వయసు సోము వయసుకు 3 రెట్లు? నేనేమనుకుంటున్నా అంటే ఎక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే ఇతడు ఈ రిలేషన్ని సాటిస్ఫై చేస్తుండ అనుకుందాం. అంటే 55 - x సంవత్సరాల క్రితం ఒకరికొకరు 3 రెట్లు ఉన్నారు. అంటే ఈ రాముడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను సోము కంటే 3 రెట్లు. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే x సంవత్సరాల క్రితం, అంటే x ఇయర్స్ ఎగో. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఎక్స్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎగో అంటున్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి.
తర్వాత అంటే మనకు ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలి. ఎన్ని టైమ్స్ ఉన్నాడు? 3 టైమ్స్ 25 మైనస్ ఎక్స్. ఇక్కడ దీన్ని 55 మైనస్ ఎక్స్, నెక్స్ట్ 75 మైనస్ 3x. ఈ -3ని ఇటు పంపించండి, ఎక్స్ని ఇటు పంపించండి. ఇక్కడ వచ్చేసి 3xని ఇక్కడ పంపించండి, ఈ 55ను ఇక్కడ పంపించండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 మైనస్ 55 మైనస్ 55 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2x ఈజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 10 ఇయర్స్ అయితే అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. అంటే మనకి ఇక్కడ సోను వయసు 3 రెట్లు ఎప్పుడు ఉన్నాడండి? 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల క్రితం ఇతనితో కంపేర్ చేసినప్పుడు 3 రెట్లు ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? ఇది 45 అవుతుంది. ఇది 10 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? 15. ఇక్కడ ఎన్ని టైమ్స్? 45 అనేది 15కి ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ అయితే ఉన్నాడు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రాస్ వెరిఫికేషన్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ మరియు వై పనిని వరుసగా 8 రోజులు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తే ఎక్స్ మొదట పని చేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఇద్దరు వ్యక్తులకు ఎంత సమయం పడుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. ఎంత సమయం పడుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఎఫిషియన్సీ బేస్డ్ పైన క్యాల్కులేట్ చేయాలి. వారి యొక్క సామర్థ్యాలు చూసినట్లయితే ఎక్స్ 8 రోజుల్లో పూర్తి చేస్తాడు, వై వచ్చేసి మనకి 12 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ వీటి రెండింటి మధ్యన ఎల్సిఎం చూస్తే మనకి 24 యూనిట్స్ వస్తుందండి. 8,12 ఎల్సిఎం చూసినట్లయితే 24. మీకు ఎలా వస్తుందంటే మీరు బై ప్రాక్టీస్లో చేయగానే మీకు వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి. ఎల్సిఎం ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 24 8లో మనకి 3 టైమ్స్. అంటే ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? వాటి యొక్క సామర్థ్యము 1/3 అనమాట. నెక్స్ట్ వై యొక్క సామర్థ్యం ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 2 టైమ్స్ వెళ్తుంది. ఇతని యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 2 యూనిట్స్. మొత్తం టోటల్ యొక్క సామర్థ్యం ఎన్ని యూనిట్స్ అండి? ఇక్కడ వచ్చేసి 3 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్కి ఈ 5 యూనిట్స్ కంప్లీట్ కావాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 2 డేస్ పడుతుంది. ఇక్కడ 5 యూనిట్స్ 20 యూనిట్స్ కావాలంటే ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. అంటే డేస్ ఏమవుతాయి? 2 × 4. 2 × 4 అంటే 8 డేస్. 8 డేస్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయింది? మనకి 20 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలిపోయింది? ఇక్కడ 4 యూనిట్స్ మిగిలిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరు కంప్లీట్. మళ్ళీ ఎక్స్ తోటి స్టార్ట్ చేశాడు. ఎక్స్ తోటి స్టార్ట్ చేస్తే ఎన్ని యూనిట్స్ పోతాయి? ఇందులో ఎక్స్ వేస్తే ఎన్ని యూనిట్స్ పోతాయి? 3 యూనిట్స్ పోతాయి. అంటే +3 యాడ్ చేసిన ఎన్ని డేస్ అవుతాయి? అప్పుడు 9 డేస్ అవుతాయి. 9 డేస్ అవుతాయి. ఇంకా ఎన్ని యూనిట్స్ మిగులుతుంది మనకి? 1 యూనిట్ మిగులుతుంది. 20 + 23 24లో మళ్ళీ ఒక 1 యూనిట్ మిగులుతుంది. ఈ 1 యూనిట్ను పని చేయడానికి ఎంత అవసరము? వైకి 1/2 కెపాసిటీ అవసరం 1 యూనిట్ని. అంటే ఏమవుతుంది? ఇవి 9 డేసు, నెక్స్ట్ ఇది ఆఫ్. టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది? 9.5 డేస్లో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎఫిషియన్సీ ఎంత? 1/2 కదా వర్క్ చేయాలంటే. దీని యొక్క ఎఫిషియన్సీ 1/2, దీని యొక్క ఎఫిషియన్సీ 1/3. ఈ విధంగా సింపుల్గా క్యాల్కులేట్ చేయండి. టోటల్గా మనకి ఎంత అవుతుంది? 9.5 డేస్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. x/y ఈజ్ ఈక్వల్ టు 3/2. దెన్ ఫైండ్ ద x² + y² బై x² మైనస్ y² అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ 3, ఇన్ ప్లేస్ ఆఫ్ వై సబ్స్టిట్యూట్ 2. విల్ గెట్ ద ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3² + 2² బై 3² మైనస్ 2² వేయండి. చేస్తే ఏమవుతుంది? 9 + 4 బై 9 - 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 13/5 వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఈ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేసి అన్ని షేర్స్ చేస్తే అంత బూస్టింగ్ అవుతుంది. కాబట్టి మీకు మరిన్ని వీడియోలు అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే
రెగ్యులర్గా మీకు గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంప్లీట్గా మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ టాపిక్ వైజ్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈచ్ వీడియో మేము కొత్తది అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ దీంతో పాటు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్న వీడియో పీడిఎఫ్ ఉందో అది మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక 1 వీకా లేదంటే ఓ 5-6 డేస్ అయిన తర్వాత అన్ని పీడిఎఫ్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో చూసిన తర్వాత కూడా వాటి సొల్యూషన్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అదేవిధంగా రివిజన్ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి. నెక్స్ట్ తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా మీకున్న వాట్సాప్ గ్రూపులో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.